ఢిల్లీలో పొల్యూషన్ కొత్త టెన్షన్ పుట్టిస్తుంది. సీజనల్ రోగాల సంగతి దేవుడెరుగు. విషవాయువులు అక్కడి జనం ఊపిరితిత్తులను ఛిద్రం చేస్తున్నాయి. ఆ గాలికి ఏకంగా లంగ్ క్యాన్సరే వస్తుంది. గత 10 ఏళ్లుగా మహమ్మారి చాప కింద నీరులా విస్తరిస్తుంది. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. అక్కడ విషపు గాలి కోరలు చాస్తూ వలయాలుగా తిరుగుతూ ఉంటుంది. ఎన్నోసార్లు గాలిలో నాణ్యత తీవ్ర ప్రమాదకర స్థాయికి చేరుకుంది. కేంద్రం ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలించడం లేదు. ప్రజలకు స్వచ్ఛమైన గాలి పీల్చే హక్కు లేకుండా పోయింది. ఆ విషవాయువులో బారిన పడి జనం రోగాల పాలవుతున్నారు. అయితే ఇబ్బంది ఈ సీజన్ వరకే అనుకుంటే పొరబడ్డట్లే. ఆ డేంజర్ ఎయిర్ ఏకంగా క్యాన్సర్కు దారితీస్తోందని ఇటీవల సర్వేలో వెల్లడైంది. ఎడెనో కార్సినోమా అనే ఊపిరితిత్తుల క్యాన్సర్ రకం కేసులు ఢిల్లీ వాసులలో అధికంగా నమోదవుతున్నాయి. సిగరెట్ అలవాటు లేని వారిలోనూ ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో 1998లో లంగ్ క్యాన్సర్ కేసులు 90% దాదాపు సిగరెట్ అలవాటు ఉన్నవారికే వచ్చేవని తేలింది. అదే 2018లో క్యాన్సర్ కేసులు నమోదైన వారిలో దాదాపు 60-70% మందికి స్మోకింగ్ అలవాటు లేని వారిలో వచ్చాయని తేలింది. గాలి నాణ్యత పూర్తిగా క్షీణించడంతోనే ఈ విధంగా క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. ఎడెనో కార్సినోమా అనే క్యాన్సర్ రకం గాలిలో నాణ్యత క్షీణించడం వల్లే ఏర్పడుతుందని పరిశోధనలో తేలింది. యువకులు, మహిళల్లో ఈ రకం కేసులు అధికంగా నమోదవుతున్నాయి. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించి ప్రభుత్వం తగిన నివారణ చర్యలు తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. గాలి కాలుష్య నివారణపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఇటీవలే సుప్రీంకోర్టు సైతం వ్యాఖ్యానించింది. నిజానికి ఢిల్లీ చాలా కాలంగా గాలి నాణ్యత లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. వాహనాల పొగతో పాటు పరిసర ప్రాంతాలలో పంట వ్యర్థాల కాల్చివేత లాంటి చర్యలతో అక్కడ తీవ్రమైన గాలి కాలుష్యం ఏర్పడుతోంది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలో నమోదవుతున్న లంగ్ క్యాన్సర్ కేసులు తీవ్ర కలకలం రేపుతున్నాయి.